గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రేవంత్ చెలగాటం, రైతన్నకు సంకటం అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తోంది. మాఫీ కథ మళ్ళీ మొదటికి అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. రుణమాఫీ అందరికీ అయిందా, నిరూపిస్తే రాజీనామా అంటూ కూడా మనం ఇక్కడ వార్తను చూస్తున్నాం. కొత్తగా మార్గదర్శకాల పేరిట మరో దాటవేత, వ్యతిరేకతను తట్టుకోవడానికి మరో వ్యూహం, ఫిర్యాదులు సూచనలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ, ఫిర్యాదుల నమోదుకు పోర్టల్ అవకాశం అంటూ చూస్తున్నాం. అయితే మరోవైపు ఇక్కడే చూసుకుంటే కొడంగల్లో ఒక్కరితో చెప్పించినా అక్కడే లేఖ ఇస్తా, మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. 40,000 కోట్లు మాఫీ అని చివరకు 17,000 కోట్లు చేశారు. రైతులను మోసం చేసిన సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి, మాకు రాజీనామాలు, రేవంత్కు చీటింగ్ కొత్త కాదు, రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక రేవంత్పై రైతులు తిరగబడాలి అంటూ చూస్తున్నాం. దేవుళ్లపై దొంగ ఓట్లు వేసి అబద్ధాలు ఆడుతున్న మూర్ఖుడు, రుణమాఫీలో అర్హులకు అన్యాయం, హరీష్ సవాల్తోనే ఆ మాత్రం రుణమాఫీ అంటూ వేముల చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఉచిత బస్సు బకాయిలు 2,000 కోట్లంటూ బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన కామెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్ ఆరోగ్యంపై కాంగ్రెస్ దుష్ప్రచారం అంటూ కూడా చూస్తున్నాం. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్కు అస్వస్థత అంటూ తప్పుడు కథనాలు వ్యాప్తి, పార్టీ క్యాడర్తో వ్యవసాయ పనులతో నిత్యం కేసీఆర్ బిజీ 12 రోజులుగా అస్వస్థత అయితే నేతలను ఎలా కలుస్తున్నారంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా వార్త కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇక్కడ కేసీఆర్ స్ఫూర్తితో ఆమరణ దీక్ష అంటూ మనం కులగణన చేయకుంటే ఊరుకోమంటూ ఒక సభకు సంబంధించిన అప్డేట్ ఇది. ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ రెడ్డి నడమంత్రపు సిరి అంటూ బాల్కసుమన్ చేసిన కామెంట్స్ కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రుణమాఫీపై శ్వేతపత్రం ఇస్తారా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. రేవంత్ రెడ్డి జుగుప్సాకర మాటలేంది, ప్రజలు ఉరికించి కొట్టే రోజులు దగ్గరలోనే అంటూ ఎమ్మెల్సీ రవీంద్రరావు మండిపాటు. దేన్ని అమలు చేయకుండా హరీష్ను రాజీనామా అడిగే హక్కు ఎక్కడిది అంటూ ఎమ్మెల్సీ తాతమధు చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే సీతక్క సిఫారసు, ఇసుక అధికారిగా పోస్ట్ అంటూ ఇంకో వార్త గమనించవచ్చు. ములుగు జిల్లా క్వారీ పర్యవేక్షణ అధికారి మార్పు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి డెప్యుటేషన్, జిల్లాలోని అన్ని క్వారీలపై పర్యవేక్షణ ఈయనదే అంటూ ఇంకో కీలకమైన వార్త అయితే. సీతక్క సిఫారసుతో ములుగు జిల్లా టీజీఎం డీసీపీఓగా శ్రీకాంత్కు పోస్టింగ్ ఆర్డర్ అంటూ దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ హైడ్రామా ఆపు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. కట్టినవి కాదు అక్రమ నిర్మాణాలను వరికట్టు, నీ చిట్టా అంతా మా చేతుల్లో, 72 లక్షల రైతులు, 22 లక్షల మందికి రుణమాఫీ అంటూ ఎంపీ ఈటెల రాజేందర్ ధ్వజం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే తీసుకున్నట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా పోల్స్ ఇన్ సెప్టెంబర్, అక్టోబర్ అంటూ నెక్స్ట్ అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వార్త కనిపిస్తోంది. అండ్ బీఆర్ఎస్ ఛాలెంజెస్ సీఎం ఆన్ లోన్ వేవర్ క్లెయిమ్స్ అంటూ కేటీఆర్ కాల్స్ స్కీమ్ అటెంప్ట్ టు డిసీవ్ ఫార్మర్స్ అంటూ రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ సీఎంకు సవాల్ చేసిన వార్త కనిపిస్తోంది. ఇక మనం కీలకంగా కొన్ని వార్తలు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఎటువంటి దుష్ప్రచారం జరుగుతుంది, తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూర్చే విధంగా ఏం జరుగుతుందనేది మనం ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంది. మీడియాని అడ్డం పెట్టుకుని ఎటువంటి వార్తలు ప్రసారం చేస్తున్నారు, తెలంగాణకు ఏ విధంగా నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లా కుట్ర చేస్తున్నారు, దానికి సంబంధించి మనం ప్రధానంగా ఇప్పుడు ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో ప్రధానంగా భాజపాలో విలీనానికి భారాస బేరాలు అంటూ మనం కీలక ఒక వార్తను చూస్తున్నాం. కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు కేంద్ర మంత్రి, హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి అంటూ కనిపిస్తోంది. భారత రాజ్యసభ సభ్యులు కవిత బెయిల్. అయితే ప్రధానంగా విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. సో పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని వెల్లడి, రుణమాఫీ కానివారు కలెక్టరేట్స్లో చెప్పుకోవచ్చని సూచన అంటూ. అయితే ప్రధానంగా ఎట్లా వార్తను ప్రజెంట్ చేస్తున్నారు అనేదాన్ని మనం గమనించినట్టయితే కనుక కీలకంగా అంటే తప్పుడు కథనాలు ప్రసారం చేయడం, అంటే సీఎం చిట్ చాట్లో చెప్పిన వ్యాఖ్యలని ప్రధాన వార్తగా, నిజంగా పత్రికలు ఏముంటాయి, ఏదైనా వాస్తవమైన ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని ఇస్తూ ఉంటాయి, కానీ ప్రధానంగా బ్యానర్ ఐటమ్ వేసుకుంటూ ఉంటాయి. కానీ ఈనాడు ఏం రాసింది, ఈనాడు ఎట్లా వార్తనేస్తుంది అనేది చూస్తే ఇది పూర్తిగా కుట్రపూరితంగా కనిపిస్తోంది. మరోవైపు ఆంధ్రజ్యోతి కూడా ఇదే విధంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కూడా ఒక బ్యానర్ ఐటమ్ తీసుకుంది. కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటూ. అంటే ఒక చిట్ చాట్లో సీఎం చేసిన వ్యాఖ్యలని ప్రధానంగా నిజంగా ఇది జరిగిన వార్త అన్నట్టు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం, తప్పుదారి పట్టించే ప్రయత్నమే కీలకంగా జరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తోంది. అదేవిధంగా ఈనాడు కనుక చూసుకున్నట్టయితే అంటే ఎట్లా వార్తని పబ్లిష్ చేసిందని కూడా ఒకసారి కీలకంగా గమనించాలి మనం. ఢిల్లీలో ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లీయుకు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఫోటోగ్రాఫ్ ఉంది. ఈ వార్తకి దానికి ఫోటోగ్రాఫ్కి ఏమైనా సంబంధం ఉందా, ఏ ఫోటో పెడుతున్నారు, ఏ టైటిల్ రాస్తున్నారు, కంటెంట్ ఏముంది, అందులో వాస్తవం ఎంత, దీనికి సంబంధించి మనం డీటెయిల్గా మాట్లాడదాం.